హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఆనియన్ సమోసా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి. మరి చేతులు అంటుకోకుండా, అలానే లూజ్ లేకుండా, టైట్ లేకుండా చపాతీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిపై మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత పిండిపై మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండితో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా బాల్స్ అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. చపాతీ పీటపై పొడిపిండి చల్లుకొని ఈ విధంగా ఒక్కో బాల్ని పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలండి. ఇదే విధంగా కొంచెం పల్సంగా షీట్లన్నీ రెడీ చేసి తీసుకోవాలండి. మైదా కదండి, ఎంత పలుచగా ఉంటే అంత పలుచగా రుద్దుకోవచ్చు. ఈ విధంగా షీట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న షీట్ వేసుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ షీట్స్ కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి. అలానే షీట్ అనేది ఎక్కువగా కాలకూడదు. 1 నిమిషం 2 నిమిషాలు అలా ఉంచి తిప్పి తీసివేయాలండి. ఇదే విధంగా షీట్లన్నీ కాల్చుకోవాలి. ఈ విధంగా షీట్స్ అన్నీ రెడీ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటి యొక్క సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ అన్నీ తీసేశాక స్క్వేర్ షేప్లో షీట్స్ అయితే తయారైపోయాయండి. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి. నేనైతే సమోసాలు పెద్దవిగా చేస్తానండి, అందుకని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. అలా కాదు, చిన్న సమోసాలు కావాలి అంటే వీటిని 3 భాగాలుగా కట్ చేసి చేసుకోవాలండి. చూడండి, సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు కట్ చేసినప్పుడు సైడ్స్ వచ్చాయి కదండి, వాటన్నిటిని ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని స్టఫింగ్కి యూజ్ చేసుకోవచ్చండి. సమోసా అంటించుకోవడానికి మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపి దీనిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసినప్పుడు సైడ్స్ వచ్చాయి కదండి, వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఈ విధంగా ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని వేసుకోవాలి. అలానే దీనిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. వీటన్నింటినీ కలిపి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవలేదండి. ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే దీనిలో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అనేది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఇందాక సైడ్స్తో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. వీటిని ఈ విధంగా చేతితో నలిపి పొడి పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆనియన్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు సమోసా ప్రిపేర్ చేయడానికి ముందుగా షీట్పై సెంటర్లో ఈ విధంగా పిండి రాసుకోవాలండి. ఇప్పుడు షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, దానికి అంటించుకోవాలి. అలానే ఒక సైడ్ ఈ విధంగా మళ్ళీ పిండి రాసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం పిండి రాసుకొని మిగిలిన ఈ పార్ట్ని అంటించాలండి. ఇప్పుడు ఈ విధంగా కోన్ షేప్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. అలానే ఇక్కడ కొద్దిగా పిండి రాసుకొని పైన మిగిలిన పార్ట్ని అంటించుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా సమోసాలన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సమోసాలు వేసుకోవాలి. సమోసా అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే పెద్ద సైజు చేసుకున్నానండి. మీరు ఇంత సైజు వద్దు అనుకుంటే షీట్ని 3 భాగాలుగా కట్ చేసుకొని చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు. అంతే అండి. ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నింటినీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సమోసాలని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే సమోసా ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయినట్టేనండి.